హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ద మిస్లీనియస్ ప్రొవిజన్స్లో చూద్దాం. సో ఏమున్నాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్? ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ అంట. ఏముంది ఫస్ట్ క్వశ్చన్లో? ఇక్కడ ఒక కంపెనీ ఉంది, ఫియర్లెస్ జనరల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్. ఇది ఒక రెసిడ్యూరీ ఎన్బి నాన్ బ్యాంకింగ్ కంపెనీ. యాక్సెప్ట్ పబ్లిక్ డిపాజిట్, ఇష్యూస్ డిపాజిట్ సర్టిఫికేట్ అండ్ రీపే ద సేమ్ ఆఫ్టర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ అండర్ డిఫరెంట్ స్కీమ్స్ రన్ బై ఇట్. ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ అనేది నోట్ చేసింది ఫర్ దేర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఒక ఏ ఇండివిజువల్ ఉన్నాడు అండ్ డిపాజిట్ చేస్తున్నాడు. ఎంత? 15,000 డిపాజిట్ చేస్తున్నారు. ఎప్పుడు? ఫస్ట్ మే 2021కి, 48 monthsకి. అండ్ ఇవైనా యూజ్ చేసినది బేరర్ చెక్. సో బేరర్ చెక్ యూజ్ చేసిన అంటే ఇట్ ఈస్ లైక్ అయితే క్యాష్ మాదిరే. అండ్ అమౌంట్ వచ్చేసి 15,000, గ్రేటర్ దెన్ 20,000 లేదు కాబట్టి పెనాల్టీ ఏం రాదు. నెక్స్ట్, అండ్ అనదర్ 15,000 ఆన్ 30 June 2024 ఇన్ క్యాష్. సో ఆల్రెడీ ఒక 15,000 క్యాష్లో ట్రాన్సాక్షన్ చేసినాడు. ఇంకొక 15,000 అంటే అప్పుడు 30,000 అవుతుంది. సో మోర్ దెన్ 20,000 క్యాష్ తిరిగింది, రిసీవ్ చేసుకున్నారు బ్యాంక్. సో 269 వైలెన్స్ వైలెన్స్ చేసినట్లే అక్కడ, కాబట్టి వాళ్ళకి పెనాల్టీ అనేది పడుతుంది. నెక్స్ట్, మిస్టర్ ఏ హ్యాస్ అప్లైడ్ ఫర్ ప్రీమెచ్యూర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆన్సర్ చూద్దాం. First, there is no violence of Section 269 SS at the time of acceptance. ఫస్ట్ డిపాజిట్. సో ఫస్ట్ డిపాజిట్ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఎటువంటి వైలెన్స్ అనేది లేదు. ఎందుకు? బై బేరర్ చెక్ ఆన్ 1/5/2021 సిన్స్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ థ్రెషోల్డ్ లిమిట్. థ్రెషోల్డ్ లిమిట్ ఎంత? 20 lakhs. జస్ట్ సెకండ్. సో థ్రెషోల్డ్ లిమిట్ 20,000 ఉంది కాబట్టి 20,000 థ్రెషోల్డ్ లిమిట్లోనే ఉంది కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్, అవర్ వైలేషన్ అండర్ సెక్షన్ 269 అనేది అట్రాక్ట్ అవుతుంది ఎప్పుడు? టైమ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ సెకండ్ డిపాజిట్ ఇన్ క్యాష్లో. అది కూడా సిన్స్ ఆన్ ద డేట్ ఆల్రెడీ అవుట్ స్టాండింగ్ డిపాజిట్ వచ్చేసి ఒక 15,000 ఉంది కాబట్టి, మళ్ళీ నువ్వు ఇంకొక 15,000 క్యాష్లో రిసీవ్ చేసుకున్నావు కాబట్టి మొత్తం 30,000 అవుతుంది కాబట్టి 20,000 ఎక్సీడ్ అయింది కాబట్టి దట్ వైలెన్స్ అండర్ సెక్షన్ 269 కాబట్టి పెనాల్టీ అండర్ సెక్షన్ 271 కింద నీకు పెనాల్టీ అవుతుంది. సమ్ ఈక్వల్ టు ద అమౌంట్ ఆఫ్ డిపాజిట్ టేకెన్ ఫ్రమ్ మిస్టర్ ఏ ఈజ్ అట్రాక్టెడ్ ఫర్ ఫెయిల్యూర్ టు కంప్లై విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ 269. ఈక్వల్ అమౌంట్ నీకు పెనాల్టీ వస్తుంది. నెక్స్ట్, సెకండ్ వన్, మిస్టర్ ఏ అప్లైడ్ ఫర్ ప్రీ మెచ్యూర్ విత్డ్రాల్ అగేనెస్ట్ బోత్ సర్టిఫికేట్ అండ్ ద కంపెనీస్. సో రెండు సర్టిఫికేట్లు ఉన్నాయంటే దానిని విత్డ్రాల్కి పెట్టుకున్నాడు. 16,500 బై బేరర్ చెక్ అగెనెస్ట్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ 23rd అండ్ డ్యూ అగెనెస్ట్ ఈస్ ఫస్ట్ సర్టిఫికేట్ అండ్ 15,500 ఇన్ క్యాష్. సో మొత్తం అమౌంట్ ఎంత? 16,500 ప్లస్ 15,500 17,000, 17,000కి 522 32,000 అవుతుంది. 32,000 క్యాష్ పేమెంట్ అనేది గ్రేటర్ దెన్ 20,000 జరిగిందా అంటే ఇప్పుడు 269 వస్తుంది రీపేమెంట్కి సంబంధించి కాబట్టి. సో ఫస్ట్ రీపేమెంట్కి నీకు ఆ ప్రొవిజన్ నువ్వు వైలేట్ చేసినట్టు. సెకండ్ ప్రొవిజన్కి ఆల్రెడీ 20,000కి బిలో ఉంటుంది కాబట్టి 15,500 చేసినప్పుడు నువ్వు వైలెన్స్. సో ఇన్ దిస్ కేస్ దేర్ ఈజ్ వైలేషన్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 269 at the time of first repayment by bearer check on 23rd March 2025 since అండ్ దట్ డేట్ వాళ్ళ అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ డిపాజిట్ అనేది విత్ నాన్ బ్యాంకింగ్ కంపెనీ టుగెదర్ విత్ ఇంట్రెస్ట్ పేయబుల్ వచ్చేసి మోర్ దెన్ 20,000 ఉంది. ఎంత ఉంది? 32,000 ఉంది. అండ్ దే ఫోర్ పెనాల్టీ అనే సెక్షన్ 271 అనేది పడుతుంది ఈక్వల్ టు అమౌంట్ డిపాజిటెడ్ సో రీపేడ్ విల్ బి అట్రాక్టెడ్ ఫర్ ఫెయిల్యూర్ టు కంప్లై విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ 269. 269 కంప్లై కాకుంటే 271 కింద పెనాల్టీ పడుతుంది. 269 కంప్లై కాకుంటే 271 కింద పెనాల్టీ పడుతుంది. బట్ సెకండ్ రీపేమెంట్ అనేది 15,500 లెస్ దెన్ 20,000 ఉన్నప్పుడు క్యాష్ పేమెంట్ చేసినా నో ప్రాబ్లం, కెనాట్ బి కన్సిడర్ హ్యాస్ వయలేషన్ ఆఫ్ సెక్షన్ 269 సిన్స్ నైదర్ ద అమౌంట్ ఆఫ్ డిపాజిట్ విత్ ఇంట్రెస్ట్ దేర్ ఆన్ నార్ ద అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ డిపాజిట్ హ్యాస్ బిన్ బై మిస్టర్ ఏ ఆన్ ద డేట్ టుగెదర్ విత్ ఇంట్రెస్ట్ ఎక్సీడ్ ద థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ 20,000. కాబట్టి ప్రొవిజన్ ఆఫ్ 269 అట్రాక్ట్ ఫస్ట్ రీపేమెంట్కి మాత్రమే అట్రాక్ట్ అవుతుంది, సెకండ్ రీపేమెంట్కి అట్రాక్ట్ కాదు ఈవెన్ ఆ సర్టిఫికేట్ అనేది జాయిన్ నేమ్ ఉన్నప్పటికీ. అది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ మిస్లీనియస్లో థర్డ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అంట. ఏముందో చూద్దాం థర్డ్ క్వశ్చన్లో. మిస్టర్ రాజీవ్ ఒక రీటైల్ ట్రేడర్ అన్నాడు. అతని యొక్క టోటల్ ఇన్కమ్ వచ్చేసి రేంజ్ 8 to 10 lakhs మధ్యలో ఉందంట లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. అండ్ అతను ఒక సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు. ఏది? 25th వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్నాడు. వెడ్డింగ్ కాదు అతను చేసుకుంటున్నది, వెడ్డింగ్ యానివర్సరీ.
and large scale on 2nd December 2024 and hosting a cruise party in the luxury cruiser liner Ocean Princess for which he had spent 30 lakhs. సో ఆ వెడ్డింగ్ యానివర్సరీ కోసం 30 lakhs అంట. ఇప్పుడు వెడ్డింగ్ చేసుకుంటుంటే అంత అమౌంట్ పెడతాడు, ఆయన యానివర్సరీకి 30 lakhs పెడుతున్నాడు అంట. ఓకే. The assessing officer is a course of scrutiny assessment of Mr. Rajiv asked him to explain source of such expenditure. ఈ 30 lakhs పెట్టడానికి సోర్స్ ఏమి, నీకు 8 to 10 lakhs నీ లాస్ట్ టోటల్ ఇన్కమ్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూసుకుంటే అనే క్వశ్చన్ అడిగినారు. ఎక్స్ప్లెనేషన్ ఆఫర్డ్ బై మిస్టర్ రాజీవ్ దట్ ద సేమ్ వాజ్ అవుట్ ఆఫ్ హిస్ సేవింగ్స్ ఫ్రమ్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నా సేవింగ్స్ ఉన్నాయి సార్, దాని నుంచి చేసిన అని చెప్పినాడు. అది నాట్ ఫౌండ్ సాటిస్ఫాక్టరీ బై ద అసెసింగ్ ఆఫీసర్. సిన్స్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అగో హీ హ్యాడ్ స్పెండ్ టు 60 lakhs ఆన్ ద గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఆఫ్ హిస్ డాటర్ అండ్ విజయ షేహాల్ ఇన్ చెన్నై. సో ఆల్రెడీ అతను ఒక 60 lakhs పెట్టినాడు రీసెంట్ గానే. 60 lakhs ప్లస్ ఇప్పుడు 30 lakhs, చున్నికనే 90 lakhs పెడుతున్నాడు. ఆయన పెడుతున్న ఇన్కమ్ ఏమో 8 lakhs to 10 lakhs మధ్యలోనే ఉంది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చెక్ చేసుకుంటే. సో అవి అతనికి సాటిస్ఫాక్టరీగా లేవు అతను చెప్పిన ఆన్సర్స్. ఫస్ట్, ఇఫ్ ఎనీ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంకర్డ్ బై అన్ అసెస్సీ, ఇంకర్డ్ అని అనుకోండి, ఇన్ ఎనీ ఫైనాన్షియల్ ఇయర్లో విచ్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఆఫర్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద సోర్స్ ఆఫ్ సచ్ ఎక్స్పెండిచర్. సో దానికి సంబంధించిన సోర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఆర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫర్ చేసినారు అది సాటిస్ఫాక్టరీగా లేకుంటే ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్లో, దెన్ ద అమౌంట్ ఆఫ్ సచ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్పెండిచర్ మే బి డీమ్డ్ హ్యావ్ ఇన్కమ్గా ట్రీట్ చేసి ఫర్ సచ్ ఫైనాన్షియర్కి సెక్షన్ 69C కింద డీమ్డ్ ఇన్కమ్గా ట్రీట్ చేసుకుంటాము. అండ్ దేర్ ఫోర్ ఇన్ దిస్ కేస్ అసెసింగ్ ఆఫీసర్ అనేవాడు సాటిస్ఫై కాలేదు కాబట్టి ఆఫర్ చేసినది రాజు ఎక్స్పెండిచర్ 30 lakhsకి సంబంధించి అండ్ ఆ డీమ్డ్ ఇన్కమ్గా తీసుకుంటాము సెక్షన్ 69C ప్రకారంగా. Further, such unexplained which he is deemed as income of Mr. Raju shall not be allowed as reduction under any heads of income. వేరే హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ లో ఎక్కడానికి రిడక్షన్ రాదు. అండ్ దీని మీద ట్యాక్స్ వచ్చేసి అతను పే చేయాల్సినది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 30 lakhs ని డీమ్డ్ ఇన్కమ్ సెక్షన్ 69C కింద కనుక తీసుకుంటే ట్యాక్స్ వచ్చేసి ట్యాక్స్ రేట్ 60% ప్లస్ సర్చార్జ్ 25 ప్లస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేస్తూ మొత్తం ఎఫెక్టివ్ రేట్ వచ్చేసి 78% అతని దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకుంటాము. సో 30 lakhs ఇంటూ 78% ఆఫ్ అతని దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకోవాలి ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్. అండ్ ఫర్దర్ నో బేసిక్ ఎగ్జామ్షన్ ఆర్ అలవెన్స్ ఆర్ ఎక్స్పెండిచర్ షిల్ బి అలౌడ్ టు హిమ్ అండర్ ఎనీ ప్రొవిజన్స్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఇన్ కంప్లీటింగ్ ద డీమ్డ్ ఇన్కమ్. ట్యాక్స్ డీమ్డ్ ఇన్కమ్ ఎంత ఉంది 30 lakhs, 30 lakhs ఇంటూ 78% తీసుకోవాలి. అండ్ సెట్ ఆఫ్ క్లాస్ పర్మిషబుల్ అగైన్స్ సచ్ డీమ్డ్ ఇన్కమ్ అవి కూడా రాదు, వేరే దాంతో సెటప్ చేసుకోవడానికి కాదు, ఎక్స్పెండిచర్ అలౌ చేయరు, అలవెన్సెస్ అలౌ చేయరు, ఎగ్జామ్షన్స్ ఇయరు, రిలీఫ్ ఇయరు, రిబేట్ ఇయరు, ఏమి ఇయరు. డైరెక్ట్ 78% ఆఫర్ చేయాలి. నా న్యూ సెక్షన్ 271 ఏఏసి హ్యాస్ బీన్ ఇన్సర్టెడ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st April 2017 నుంచి ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 టు ప్రొవైడ్ లెవీ ఫర్ పెనాల్టీ 10% ఆఫ్ ట్యాక్స్ పేయబుల్ అండర్ సెక్షన్ 115BBE ఇన్ కేస్ వేర్ ద ఇన్కమ్ డిటర్మైన్ ఇంక్లూడింగ్ ఎనీ ఇన్కమ్ రిఫర్డ్ ఇన్ 68లో కానీ 69లో కానీ 69A నుంచి 69D వరకు ఏమన్నా ఇన్కమ్స్ వచ్చినాయంటే దానికి పెనాల్టీ వేయాలి. 271 ఏఏసిలో 10% ఆఫ్ పెనాల్టీ ట్యాక్స్ పేయబుల్ పైన. అంటే మనకి 30 lakhs ఇంటూ 78% చేస్తే ఒక అమౌంట్ వస్తుంది ట్యాక్స్ అమౌంట్. ఆ ట్యాక్స్ పేయబుల్ పైన 10% మళ్ళీ పెనాల్టీ పేయాలి. హవెవర్ no such penalty would be levied on such income to the extent the same has been included by the assessee in return of income furnished under section 139 and tax in accordance with section 115BBE has been paid on or before the end of the relevant previous year. సో ప్రాపర్గా రిటర్న్ ఫైల్ చేసి ఉంటే అట్లాంటప్పుడు పెనాల్టీస్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు 271AAC కింద. నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ తర్వాత నెక్స్ట్ 6th one చెప్తాను. 6th one ఒక ప్రైవేట్ బ్యాంక్ ఉంది. నాట్ ఫైల్ స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రిపోర్టబుల్ అకౌంట్ ఇన్ రిలేషన్ టు ద స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రిపోర్టబుల్ అకౌంట్ ఇన్ రిలేషన్ టు ద స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సో కొన్ని స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, బ్యాంక్స్ వాళ్ళు రిపోర్టింగ్ చేయాలి ఫర్ ద ఫైనాన్షియల్ 24-25కి, వాళ్ళు ఫైల్ చేయలేదు. ఇప్పుడు నోటీస్ అనేది ఇష్యూ చేసింది ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ వాళ్ళు ఆన్ 1st October 2025కి, రిక్వైరింగ్ ద బోర్డ్ బ్యాంక్ టు ఫర్నిష్ ద స్టేట్మెంట్ బై 31st October 2025 లోపల.
Bank however furnished the statement only on 15th November 15. What would be the penalty would be leviable? నార్మల్గా వీళ్ళకున్న టైం ఏమంటే నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్ అంటే 31st మే డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ వచ్చేసి స్పెసిఫిక్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కి 31st మే ఆఫ్ నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్ అంటే 31st 25కి 35/5/25 లోపల ఫైల్ చేయాలి. ఫైల్ చేయకుంటే ఏమవుతుంది? 5 అయిపోతే 6/1/6/25 నుంచి నీకు ఏదైతే నోటీస్ వస్తుందో ఫర్నిచ్ చేయమని బ్యాంక్ ఫర్నిచ్ చేసినాం అనుకోండి, విత్ ఇన్ నోటీస్ వచ్చిన టైం లోపల అంటే నీకు నోటీస్ ఎప్పుడు వచ్చింది? 31st October 2025కి లోపల ఫైల్ చేయమన్నారు. 31st October 2025 లోపల ఫైల్ చేయమన్నాడు. ఇక్కడికి నీకు ₹500 పర్ డే పడుతుంది. వాళ్ళు ఇచ్చిన టైం దాటిపోయిన తర్వాత కూడా నువ్వు ఇంకా పే చేయకుంటుంటే ఆ డేట్ నుంచి నువ్వు ఎప్పుడైతే పే చేస్తావో ఆ డేట్ వరకు ₹1000 పర్ డే కంటిన్యూయింగ్ డిఫాల్ట్ అనేది పడిపోతుంది. సో 1/6/2025 టు 31st ఇది నీకు ఇచ్చిన టైం వరకు. ఇచ్చిన టైం లోపల పే చేయకుండా దాని తర్వాత నుంచి పే చేసే టైం వరకు ₹1000 పడుతుంది. సో 153 days into 500, 50 days into 1000. టోటల్గా అతను పెనాల్టీ ఎంత పే చేయాలి? 91,500 పెనాల్టీ పే చేయాలి. ఇవి స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి సంబంధించి. నెక్స్ట్ 6th one తర్వాత 7th one. Explain the circumstances under which the assessing officer can resort to provisional attachment of the property of the assessee. Also state the period of time for which such attachment can take place. When can the assessing officer revoke provisional assessment of property? మామూలుగా ప్రొవిజనల్ అటాచ్మెంట్ ఎప్పుడెప్పుడు చేస్తారో దాన్ని మళ్ళీ రివోక్ ఎప్పుడెప్పుడు చేస్తారో, ప్రొవిజనల్ అటాచ్మెంట్ ఎన్ని రోజులు చేసుకోవచ్చు అనేది క్వశ్చన్ ఇక్కడ. సో యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 281B ప్రకారం దేర్ కెన్ బి ప్రొవిజనల్ అటాచ్మెంట్. ఎందుకు చేస్తారంటే అటాచ్మెంట్ అనేది ప్రొటెక్ట్ చేయనిక ఇంట్రెస్ట్ ఆఫ్ రెవెన్యూ ఇన్ సర్టెన్ కేసెస్లో గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూని ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రొవిజనల్ అటాచ్మెంట్ అనేది చేస్తుంది. దట్ ఈస్ సర్టెన్ కేసెస్. ఎప్పుడంటే ఒక ప్రొసీడింగ్ జరిగింది అంటే అసెస్మెంట్స్ కానీ రీఅసెస్మెంట్స్ కానీ ఆర్ ఎస్కేబుల్ అసెస్మెంట్ కానీ అక్కడ జరిగి పెనాల్టీ ఇంపోజిషన్ అనేది చేసినాము. ఆ అగ్రిగేట్ అమౌంట్ పెనాల్టీ ఇంపోజ్ చేసినారు. ఆ అగ్రిగేట్ అమౌంట్ పెనాల్టీ ఇంపోజ్ చేసిన అమౌంట్ వచ్చేసి ఎక్సీడింగ్ 2 crores ఉంది. 2 crores కి మించి అతను పే చేయాల్సి ఉంది. ఎవరు? అసెస్సీ. ఎందుకు పే చేయాలి? అసెస్మెంట్ వల్ల కావచ్చు, పెనాల్టీ వల్ల కావచ్చు, ఎస్కేబుల్ అసెస్మెంట్ కావచ్చు, రీఅసెస్మెంట్ వల్ల కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అతను పే చేయాల్సిన అమౌంట్ ఉంది 2 crores కి పైన. అప్పుడు సచ్ అసెస్మెంట్ షుడ్ నెసెసరీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ రెవెన్యూ ఇన్ ఒపీనియన్ ఆఫ్ ద అసెసింగ్ ఆఫీసర్. సో ప్రొటెక్షన్ చేయాలి. అసెసింగ్ ఆఫీసర్ యొక్క ఒపీనియన్లో అటాచ్మెంట్ చేసుకోవాలి, లేకుంటే వేరే వాళ్ళకి సేవ్ చేసేయచ్చు, వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని డౌట్ ఉన్నప్పుడు. అండ్ ప్రిన్సిపల్ ప్రీవియస్ అప్రూవల్ అంటే పీసీసీ కానీ, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కానీ, చీఫ్ కమిషనర్ కానీ, ప్రిన్సిపల్ కమిషనర్ కానీ, ప్రిన్సిపల్ డీజీ డైరెక్టర్ జనరల్ కానీ, డైరెక్టర్ జనరల్ కానీ, ప్రిన్సిపల్ డైరెక్టర్ కానీ, డైరెక్టర్ కానీ అప్రూవ్డ్ బై ద అసెసింగ్ ఆఫీసర్. సో ప్రీవియస్ అప్రూవల్ అనేది తీసుకుంటాడు అసెసింగ్ ఆఫీసర్. అండ్ అసెసింగ్ ఆఫీసర్ ఇన్ ఆర్డర్ ఇన్ రైటింగ్ అటాచ్ provisionally any property belonging to assessee in manner in second schedule. సో సెకండ్ షెడ్యూల్ లో చెప్పిన ప్రకారంగా ఏవైనా అసెట్స్, బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కావచ్చు, అవన్నిటిని అటాచ్ చేస్తాడు. రైటింగ్ అంటే ఇవి అటాచ్ చేసినాను నేను, ఇవి నేను తీసుకుంటున్నాను అని అటాచ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ సచ్ ప్రొవిజనల్ అటాచ్మెంట్ షెల్ షీజ్ టు హ్యావ్ ఎఫెక్ట్ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ పీరియడ్ ఆఫ్ 6 months on the date of order made under section 281B(1). However, the period can be extended by the ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ కానీ, చీఫ్ కమిషనర్ కానీ, ప్రిన్సిపల్ కమిషనర్ కానీ, కమిషనర్ కానీ, ప్రిన్సిపల్ డైరెక్ట్ జనరల్ కానీ, డైరెక్ట్ జనరల్ కానీ, ప్రిన్సిపల్ డైరెక్టర్ కానీ, డైరెక్టర్ కానీ వీళ్ళ దగ్గర నుంచి అతను తీసుకొని ఇంకా కావాలి అనుకుంటే ఎక్స్టెన్షన్ చేయొచ్చు. మామూలుగా వాళ్ళు ఎన్ని రోజులకు పెట్టుకుంటాడు? యాజ్ ద కేస్ మేబీ ఫర్ ద రీజన్ ఫర్ బి రికార్డింగ్ రైటింగ్ ఫర్ ఎ పీరియడ్ ఆర్ పీరియడ్ హ్యాస్ హీ థింక్. నార్మల్గా ఒక 6 months ఉంటుంది. ఇంకో కావాలి అనుకుంటే ఇంకో పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు, ప్రయర్ పర్మిషన్ అనేది తీసుకొని. అండ్ ఆ మొత్తం పీరియడ్ అనేది ఎక్సీడ్ కాకూడదు 2 years ఆర్ 60 days ఆఫ్టర్ డేట్ ఆఫ్ అసెస్మెంట్ ఆర్ రీఅసెస్మెంట్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్.
నెక్స్ట్ అసెసింగ్ ఆఫీసర్ షెడ్ బై ఆర్డర్ ఇన్ రైటింగ్. ఒకవేళ రివోక్ చేయాలనుకుంటే కూడా రివోక్ చేయొచ్చు, ఆర్డర్ని పాస్ చేయొచ్చు. ప్రాపర్టీ ఎప్పుడంటే అతని దగ్గర నుంచి బ్యాంక్ గ్యారంటీ తీసుకుని, బాబు నువ్వు నాకు 3 కోట్లు కట్టాలి కదా, 3 కోట్లు కడతావని బ్యాంక్ గ్యారంటీ ప్రొవైడ్ చెయ్యి, నీకు నా అసెట్ని నువ్వు వాడుకో అని అట్లా కొని చెప్పొచ్చు. సో రివోక్ చేయొచ్చు బై టేకింగ్ బ్యాంక్ గ్యారంటీ ఫ్రమ్ ద షెడ్యూల్డ్ బ్యాంక్, అమౌంట్ నాట్ లెస్ దెన్ ద ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ సచ్ ప్రొవిజన్ అటాచ్డ్ ప్రాపర్టీ ఆర్ ఫర్ అన్ అమౌంట్ విచ్ ఇస్ సఫిషియంట్. ఎంత కావాలనో ప్రొటెక్ట్ ఆఫ్ రెవెన్యూ కోసం అంత అమౌంట్. మిస్లీనియస్ 7. ఎయిత్ వన్ నెక్స్ట్. Proceeding cannot be initiated under the Act unless proper notice to this effect has been served upon in this context. What are the prescribed modes for serving notice? Serve చేయడానికి prescribed modes ఏమున్నాయి? And on whom should the notice be addressed and served upon in the case where the assessee is dissolved from or deceased person or partitioned HF అయితే. సో as per section 282 ప్రకారంగా సర్వీస్ ఆఫ్ నోటీస్ or someone's కానీ or requisitions కానీ or orders కానీ or any other communications under this act అనేది may be made by delivering or transmitting a copy thereof to person named. ఖచ్చితంగా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి, డెలివరీ చేయాలి ఒక నోటీస్ అనేది. ఎవరికి ఎట్లా డెలివరీ చేస్తారా అంటే బై పోస్ట్ నుంచి కానీ కొరియర్ సర్వీస్ నుంచి కానీ అప్రూవ్డ్ బై సిబిడిటీ. సో సిబిడిటీ యొక్క అప్రూవ్డ్ పేపర్ అనేది పంపిస్తాం పోస్ట్లో కానీ కొరియర్లో కానీ. అండ్ ఇన్ సచ్ మ్యానర్ హ్యాస్ మే బి ప్రిస్క్రైబ్డ్ ఇన్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్. సో సివిల్ ప్రొసీజర్లో ఏదైతే ఫాలో అవుతారో అది ఫర్ ది పర్పస్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ సమాన్, వాళ్ళ దగ్గర నుంచి సమాన్ తీసుకోవడానికి. అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనీ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ యాజ్ ప్రొవైడెడ్ ఇన్ చాప్టర్ 4 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారంగా ఏదైతే ప్రొసీజర్ ఉందో, ఏదైతే ఫామ్ ఉందో ఎలక్ట్రానిక్ మోడ్లో పంపించడానికి, దాని ప్రకారంగా పంపిస్తారు. అండ్ బై ద ఎనీ అదర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ డాక్యుమెంట్ హ్యాస్ మే బి ప్రొవైడెడ్ బై రూల్స్ మేడ్ బై ద సిబిడిటీ. ఇవి కాకుండా సిబిడిటీ ఏమైనా రూల్స్ చెప్పింది అనుకోండి, దాని ప్రకారంగా కూడా పంపించచ్చు. సో ఫస్ట్ పోస్ట్ ఆర్ కొరియర్లో కానీ, తర్వాత కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రకారంగా కానీ, ఆర్ సిబిడిటీ ఏమైనా రూల్స్ చెప్తే ఆ రూల్స్ ప్రకారంగానే వాళ్ళకి సర్వ్ చేస్తాము నోటీస్ అనేది. ద సిబిడిటీ ఈజ్ ఎంపవర్డ్ టు మేక్ రూల్స్ ప్రొవైడింగ్ ఫర్ అడ్రస్ ఇంక్లూడింగ్ ద అడ్రస్ ఫర్ ఎలక్ట్రానిక్ మెయిల్ ఆర్ ఎలక్ట్రానిక్ మెయిల్ మెసేజ్ టు విచ్ ఈచ్ సచ్ కమ్యూనికేషన్ మే బి డెలివర్డ్ ఆర్ ట్రాన్స్మిటెడ్ టు ద పర్సన్ నేమ్డ్ దేర్. కావాలనుకుంటే ఆ ప్రొవైడింగ్ అడ్రస్కి అంటే ఈమెయిల్ ఇచ్చింటారు కదా, ఈమెయిల్లకి ఎలక్ట్రానిక్ మెయిల్ మెసేజ్లకు కానీ ఇట్లాంటి వాటికి కూడా వాళ్ళు పంపించవచ్చు, డెలివర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎవరికి సర్వ్ చేయాలి? ఒకవేళ డిజాల్వ్డ్ ఫ్రమ్ అయితే చనిపోయిన పర్సన్ ఉంటే ఆ పార్టిషన్ హెచ్ అయితే. డిజాల్వ్డ్ ఫ్రమ్ అయితే ఎనీ పార్ట్నర్ హూ వాజ్ ఏ పార్ట్నర్ నాట్ బీయింగ్ ఏ మైనర్ ఇమీడియట్లీ బిఫోర్ డిజల్యూషన్. సో డిజల్యూషన్ కాకముందుకు ఎవరెవరైతే పార్ట్నర్స్ ఉన్నారో ఎక్సెప్ట్ మైనర్ పార్ట్నర్ని పక్కన పెట్టి మిగతా పార్ట్నర్లు ఎవరికైనా ప్రొవైడ్ చేయొచ్చు. డిసీజ్ పార్ట్నర్ అంటే లీగల్ హెడ్స్ ఆఫ్ ద డిసీజ్. సో చనిపోయిన వాళ్ళకి సంబంధించిన లీగల్ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంపించవచ్చు. ఆర్ పార్టీషన్ హెచ్యుఎఫ్ లాస్ట్ మేనేజర్ ఆఫ్ హెచ్యుఎఫ్ ఎవరున్నారు, కర్త ఎవరైతే ఉంటారో పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి ఆర్ ఈజ్ ఏ డెడ్ మెంబర్ ఆఫ్ ద ఎర్త్ వాళ్ళ. సో మెంబర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి పంపించాలి. అది క్వశ్చన్ నెంబర్ 8th 1. తర్వాత 14th 1, 16th 1. 1 అయిపోయింది, 3 అయిపోయింది, 6 అయిపోయింది, 7 అయిపోయింది, 8 అయిపోయింది. 14th 1. ఏముంది 14th? ట్యాక్స్ రికవరీ ఆఫీసర్. సో టిఆర్ఓ can recover the arrear demands from the assessee in default out of sale proceeds of the property attached after making proclamation. How can such proclamation be made under the Act? Is there any time limit for sale of attached immovable property? Discuss. సో రికవర్ చేస్తున్నారు ఏవి అరేస్ ఆఫ్ డిమాండ్స్ని. ఎవరి నుంచి? ఎవరైతే డిఫాల్ట్ ఉంటారో వాళ్ళవి, వాళ్ళ యొక్క అసెట్ని సేల్ చేసి చేస్తున్నప్పుడు. సో ప్రోక్లమేషన్ ఎట్లా చేస్తారు? మేనర్ ఆఫ్ మేకింగ్ ప్రోక్లమేషన్. అది మూవబుల్ ప్రాపర్టీనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీనా ఫస్ట్ చూడాలి. సో అది మూవబుల్ ప్రాపర్టీ అనుకోండి. రూల్ 38 రూల్స్ అండ్ రూల్ 39 ఆఫ్ షెడ్యూల్ 2 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961ని ఫాలో అవుతాము. ఇక్కడ ఏం చెప్తారంటే వేర్ ద ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆర్డర్ చేస్తారు ఈ మూవబుల్ ప్రాపర్టీస్ని సీల్ చేయండి. అండ్
అతను ఒక ఇష్యూ చేస్తాడు, ప్రోకామినేషన్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ ద ఇంటెండెడ్ సేల్, స్పెసిఫైయింగ్ ద టైమ్, ప్లేస్ ఆఫ్ సేల్ అండ్ వెదర్ ద సేల్ హీ సబ్జెక్ట్ టు కన్ఫర్మేషన్ ఆర్ నాట్. సో మొత్తం ఆ ఇష్యూ అనేది ఆ లోకల్ లాంగ్వేజ్ పేపర్లో ఇవ్వడం అనేది చేస్తాడు. ఈ సో అండ్ సో ప్రాపర్టీని మేము సేల్కి పెట్టినాము, సో అండ్ సో టైంని, సో అండ్ సో ప్లేస్లో, అండ్ కన్సర్న్ పార్టీని మేము కన్ఫర్మ్ చేసుకున్నాము, అన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో సో ప్రొక్లామినేషన్ షుడ్ బి మేడ్ బై బీట్ ఆఫ్ డ్రమ్ ఆర్ అదర్ కస్టమరీ మోడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఊళ్ళో దండోరా వేసినామంటారు కదా, సో దండోరా వేసి చెప్పడం అన్నా చెప్పొచ్చు, ఆర్ వేరే అదర్ కస్టమరీ మోడ్ అని ఒక మైక్ పెట్టి మీరు అందరు కట్టాలి, మీ అందరూ ఈ ప్రాపర్టీని మేము చేస్తున్నాము, సేల్ చేస్తున్నాము, అట్లా మైక్ పెట్టి చెప్పాము, అట్లా ఏదో ఒకటి చేస్తారు. అది ఇన్ కేస్ ఆఫ్ ప్రాపర్టీ అటాచ్డ్ బై యాక్చువల్ సీజర్ ఉన్నా అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద విలేజ్ ఇన్ విచ్ ఏ ప్రాపర్టీ వాజ్ సీజ్డ్, ఆర్ ఇఫ్ ద ప్రాపర్టీ వాజ్ సీజ్డ్ ఇన్ ఎ టౌన్ ఆర్ సిటీ, దెన్ ద లొకాలిటీ ఇన్ విచ్ ఇట్ వాజ్ సీజ్డ్, ఎక్కడైతే సీజ్ అయిందో, అండ్ అట్ సచ్ అదర్ ప్లేసెస్ అదర్ ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ మే డైరెక్ట్, ఎక్కడ చేయాలి అనే దాన్ని చూస్తారు. అంటే ఒక విలేజ్ ఉంది అనుకోండి, ప్రాపర్టీ సీజ్ చేసింటే ఆ సీజ్ చేసిన ప్రాపర్టీలోనే చేయొచ్చు, ఆర్ అతను ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ వేరే ప్లేస్ లో ఉండి చెప్పొచ్చు. In case of property attached otherwise than by actual seizure in such places, if any, has the tax recovery officer may regarding, సో ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ వాళ్ళు వేరే ప్లేస్ కూడా డైరెక్ట్ చేయొచ్చు. ఈ కాపీ ఆఫ్ ప్రొక్లామినేషన్ షుడ్ ఆల్సో బి అఫిక్స్డ్ ఇన్ ద కాన్స్పిషియస్ పార్ట్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ ద ట్యాక్స్ రికవరీ ఆఫీసర్. సో ట్యాక్స్ రికవరీ ఆఫీసర్లో కనపడేలాగా డిస్క్రైబ్ చేస్తారు. సో ప్రాపర్టీస్ అనేవి మనము సేల్కి పెట్టినాము, ఇంటర్నెట్ టు సేల్కి సంబంధించి అటాచ్ చేసినాము అని చెప్పడానికి. ఒకవేళ అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనుకోండి, సో ఇప్పుడు మనం అక్కడే వెళ్ళాల్సి వస్తుంది మ్యాక్సిమం. సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో ఏమంటారంటే ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ షెల్ మేక్ ప్రొక్లామినేషన్ ఫర్ సేల్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అట్ సమ్ ప్లేస్ ఆన్ ఆర్ నియర్ సచ్ ప్రాపర్టీ బై బీట్ ఆఫ్ డమ్ ఆర్ అదర్ కస్టమరీ మోడ్. సో ఆ ప్రాపర్టీ మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడైతే ఉందో ఆ ప్రాపర్టీకి చుట్టుపక్కల వాళ్ళకి దగ్గర అలలో చెప్తున్నాం వినండి, ఇచ్చి ఇక్కడ సో అండ్ సో టవర్ దగ్గర ఒక హౌస్ ఉంది, ఆ హౌస్ ని మేము సేల్ చేస్తున్నాం, ఇట్లా దండోరా వేసేయచ్చు ఆ ప్రాపర్టీ కోసం. అండ్ కాపీ ఆఫ్ ప్రొక్లామినేషన్ అనేది కూడా అఫిక్స్ చేస్తారు కాన్స్పిషియస్ పార్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ ఎక్కడైతే ఉందో ఆ ప్రాపర్టీ దగ్గర కూడా చూపిస్తారు. అంటే ఒక బోర్డు పెట్టేయడము, సో అండ్ సో ప్రాపర్టీ సో అండ్ సో వాళ్ళ కంట్రోల్లో ఉంది, సో అండ్ సో డేట్కి మేము పోతున్నాము, ఎవరైనా పాడాలి అనుకుంటే పాడవచ్చు అని ఒక నోటీస్ బోర్డ్ అనేది పెడతారు. ఎక్కడ ట్యాక్స్ రికవరీ ఆఫీస్లో పెడతారు, అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడ ఉందో అక్కడ కూడా పెడతారు. అండ్ వేర్ ద ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ direct such proclamations will also be published in the official gazette or in local newspaper or both. The cost of such publication shall be deemed to be cost of sale. సో ఆ సేల్ చేసే ప్రాపర్టీ వాల్యూ దాని నుంచి డిడక్ట్ చేసుకుంటారు. అండ్ వేర్ ద ప్రాపర్టీస్ టు బి సోల్డ్ ఈస్ డివైడెడ్ ఇంటూ లాట్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బీయింగ్ సోల్డ్ సపరేట్లీ, then it is not necessary to make separate proclamation of each lot of property unless in the opinion of the tax recovery officer proper notice of sale cannot otherwise be taken. ఒకవేళ అవి పార్ట్లుగా అమ్మాల్సింది అనుకోండి, లాట్గా, సో ఒక్కొక్క లాట్ కన్నా ఇవ్వచ్చు, మొత్తం లాట్కి ఒకటేసారి అని ఇవ్వచ్చు, అది ఒపీనియన్ ఆఫ్ ద ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ ప్రకారం. ఇప్పుడు టైం లిమిట్ ఏమంటే సేల్ చేయడానికి అటాచ్ చేసిన ప్రాపర్టీని సేల్ చేయడానికి టైం లిమిట్ ఏమి. ద సేల్ ఆఫ్ ఏ మూవబుల్ ప్రాపర్టీ అటాచ్ హ్యావ్స్ టు బి మేడ్ ఆన్ ఆర్ బిఫోర్ expiry of 7 years from the end of the financial year in which the order giving rise to demand of any tax, interest, fine, penalty or any other sum for the recovery of which immovable property has been attached. సో immovable property అయితే అటాచ్ చేసినావో దానికి సంబంధించిన అమౌంట్, రికవరీ అమౌంట్, ట్యాక్స్, ఇంట్రెస్ట్, ఫైన్, పెనాల్టీ ఇవన్నీ ఏవైతే రైజ్ చేసినావో, ఆర్డర్ పాస్ చేసినావో ఆ ఇయర్ ఎండ్ నుంచి 7 years లోపల వాళ్ళు సేల్ పెట్టొచ్చు. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ has become conclusive under the provisions of section 245I, the where order of settlement 245D is deemed to be conclusive of the matter stated thereon, or have become final in terms of provisions of the chapter 20 appeals and provisions అనేది కంప్లీట్ అయిపోయింది. However, the CBDT may for the reason to be recorded in writing extend the aforesaid period for further period not exceeding 3 years. సో నీకున్న ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీని 7 years కానీ
ఆర్ ఇంకా కావాలనుకుంటే ఇంకా 10 ఇయర్స్ 3 ఇయర్స్ లోపల కానీ సేల్ చేసే రైట్ ఉంటుంది ఈ వాళ్ళకి. నువ్వు ఏవైతే పెనాల్టీ ఇంట్రెస్ట్ పేమెంట్ అవి చేయాల్సింది ఉందో వాటికి సంబంధించి 14th కంప్లీటెడ్. నెక్స్ట్ 16th వన్. Comment. Whether the following transactions undertaken during the financial year 24-25 are required to be reported under the statement of financial transactions. A such transaction or reportable account has required under section 285B of Income Tax Act 1961. So please give your answer along with suitable reasons and category of reporting persons ఎవరు అనేది. సో మిస్టర్ ఏ పర్చేస్ చేసినాడు. ఏం పర్చేస్ చేసినాడు? 5 bank drafts of 3 lakhs ఈచ్. అంటే ఎంత అవుతుంది అప్పుడు? 3 lakhs ఈచ్ అంటే 15 lakhs అవుతుంది. అంతేనా? ఎక్కడి నుంచి తీసుకున్నాడు? ఫ్రమ్ హిజ్ కరెంట్ అకౌంట్ నుంచి విత్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్. సో ఈ ఫస్ట్ కేసులో ఏమవుతుంది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఎస్బీఐ ఉందో జైపూర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ఫైల్, నాట్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ వాల్యూ ఆఫ్ బ్యాంక్ డ్రాఫ్ట్ పర్చేజ్డ్ బై మిస్టర్ ఏ ఈవెన్ ద అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ సచ్ బ్యాంక్ డ్రాఫ్ట్ దట్ ఈస్ 15 lakhs ఉన్నప్పటికీ exceeds 10 lakhs in financial year 24 since such bank drafts are purchased from his current account నుంచి, నాట్ ఇన్ క్యాష్. క్యాష్లో కావాల్సిన చేసిన ట్రాన్సాక్షన్స్ మొత్తం కరెంట్ అకౌంట్ నుంచి చేసినాడు కాబట్టి ఈవెన్తో అతను పర్చేస్ చేసినవి 10 lakhs మించి ఉన్నప్పటికీ అతను ఏదైతే ఎస్బీఐ ఉందో వాళ్ళు రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఎస్ఎఫ్టీ ట్రాన్సాక్షన్ కింద. ఒకవేళ క్యాష్లో కానీ మోర్ దెన్ 10 lakhs ట్రాన్సాక్షన్ చేసింటే తర్వాత మిస్టర్ క్యూ అతను 2 డిపాజిట్ చేసినాడు. టైం డిపాజిట్ చేసినాడు విత్ కెనరా బ్యాంక్తో జైపూర్లో. టైం డిపాజిట్ ఫస్ట్ వచ్చేసి 7 lakhs మేడ్ ఆన్ 7/8/2024కి అండ్ రెన్యువల్ టైం డిపాజిట్ వచ్చేసి 5 lakhs ఒరిజినల్లీ మేడ్ ఆన్ 1/1/2024 రెన్యూడ్. సో ఫస్ట్ది కొత్తది, సెకండ్ ఏమో రెన్యూ చేస్తున్నారు. 10 lakhs ఎక్స్ట్రా అయింది కాబట్టి వాళ్ళకి ఏమన్నా స్పెసిఫై చేయాలా, స్పెసిఫై ట్రాన్సాక్షన్ కిందకి వస్తాయంటే కాదు. Canara Bank Jaipur, he is not required to report time deposit made by Mr. Q since the value of time deposit other than time deposit renew చేసినది పక్కన పెడితే ఓన్లీ 7 lakhs చేసినాడు. సో hence does not aggregate 10 lakhs or more in financial 24-25. సో 10 lakhs కి బిలోనే ఉన్నాడు కాబట్టి అదే స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్ లేకి రాదు, రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మిస్టర్ సి మేడ్ ఫాలోయింగ్ పేమెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ టు జూలై 19,500 ఫర్ ఈచ్ మంత్ ఇన్ క్యాష్లో చేసినాడు. ఫర్ మంత్ ఆఫ్ ఆగస్ట్ టు డిసెంబర్ 59,500 ఫర్ ఈచ్ మంత్ త్రూ బ్యాంక్ అకౌంట్ చేసినాడు. ఫర్ ద మంత్ ఆఫ్ జాన్ అండ్ మార్చ్ 2025 13,300 ఫర్ ఈచ్ మంత్ ఇన్ క్యాష్. సో ఇప్పుడు వాళ్ళు రిపోర్టింగ్ చేయాలంటే వీళ్ళ క్యాష్ పేమెంట్ అనేది ఎక్సీడింగ్ 1 lakh ఉంటే రిపోర్టింగ్ చేయాలి. సో ద బ్యాంక్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఇష్యూయింగ్ credit card is required to report cash payment made by Mr. C in respect of credit card since aggregate cash payments ఏవేవి for 19,500 4 months కి ఏప్రిల్ మే జూన్ జూలై. సో ఇంటూ 4 months 13,500. Jan, February, March 3 months. 13,300 into 3 months. 19,500 into 4 months. So 1,17,900. Exceeding 1 lakh ఉంది కాబట్టి వాళ్ళు రిపోర్టింగ్ చేయాలి. అవెవర్ పేమెంట్ ఆఫ్ 59,500 ఫర్ ఈచ్ మంత్ ఫర్ ఆగస్ట్ 2024 టు డిసెంబర్ 2024 need not be reported by such bank or company or institution since aggregate value of such transaction being 2,97,500 is less than 10 lakhs ఉంది కాబట్టి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. Mr. Z purchased garments of 2 lakhs in cash from Mrs. Aurora Design on the occasion of his marriage. Mrs. Aurora Design is liable for audit under section 44AB of the Income Tax Act 1961. So 2 lakhs ని పర్చేజ్ చేస్తుంది జెడ్ పర్సనల్ పర్పస్. ఇతరులు రిసీవ్ చేసుకుంటున్న వాళ్ళు 2 lakhs ని క్యాష్ లో రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఏమైనా రిపోర్టింగ్ చేయాలా అనేది క్వశ్చన్. సో పేమెంట్ ఆఫ్ 2 lakhs బై జెడ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు బి రిపోర్టెడ్ by Mrs. Aurora Design since receipt of cash payment against sale of garment from Mr. Z does not exceed 2 lakhs. 2 lakhs ని ఎక్సీడ్ కాదు. ఒకవేళ 2 lakhs ని ఎక్సీడ్ అయింటే రిపోర్టింగ్ చేయాల్సి వస్తున్నారు. సో ఇప్పుడు 4 క్వశ్చన్లు కానీ చూసుకుంటే 10 lakhs కి మించి మీరు క్యాష్లో ట్రాన్సాక్షన్ చేస్తుంటే బ్యాంక్ అనేది రిపోర్టింగ్ చేస్తుంది. అండ్ తర్వాత క్రెడిట్ కార్డులో 1 lakh కి మించి క్యాష్ పేమెంట్ జరిగితే రిపోర్టింగ్ చేస్తారు.
అండ్ రిమైనింగ్ బయట మార్కెట్లో 2 lakhs మించి పేమెంట్స్ క్యాష్లో జరిగితే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అది స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్కి సంబంధించి, దట్ ఈస్ మిస్లీనియస్ చాప్టర్లో ఉండేటివి. నెక్స్ట్ పెనాల్టీస్ అండ్ ప్రాసిక్యూషన్స్. సెకండ్ వన్ ఏముంది, సెకండ్ వన్ చూద్దాం. మిస్టర్ ఎక్స్ ఒక ఇండివిజువల్, అతని యొక్క టోటల్ సేల్స్ వచ్చేసి ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2025కి వాజ్ 205 lakhs ఉంది. డిడ్ నాట్ మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఫర్ ప్రీవియస్ ఇయర్ 24-25కి, ఈవెన్ తో హిస్ టర్న్ ఓవర్ వచ్చేసి 28 lakhs ఉన్నప్పటికీ. సో టోటల్ సేల్స్ వచ్చేసి 35 మార్చ్కి 205, డిడ్ నాట్ మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఇన్ ప్రీవియస్ 24-25, ఈవెన్ తో హిస్ టర్న్ ఓవర్ వాజ్ 28 lakhs ఇన్ 23-24కి ఏమో 28 lakhs ఉన్నాయి. సో ప్రీవియస్ ఇయర్, లాస్ట్ ఇయర్ 28 lakhs ఉంది, కరెంట్ ఇయర్ ఏమో 205 lakhs ఉంది. బుక్స్ ఆఫ్ అకౌంట్ని మెయింటైన్ చేయలే. మెజారిటీ ఆఫ్ పేమెంట్ వర్ మేడ్ ఎయిదర్ ఇన్ క్యాష్ ఆర్ బై బేరర్ చెక్ బై మిస్టర్ ఎక్స్. ద అసెసింగ్ ఆఫీసర్ లెవిడ్ పెనాల్టీ ఆఫ్ 25,000 అండర్ సెక్షన్ 271A ఫర్ నాన్ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ అండ్ పెనాల్టీ of 1,02,500 under section 271B for not getting books of account audited is required by the section 44AB. Is the assessing officer justified? అతనికి బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేయలే, ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలే, కాబట్టి పెనాల్టీ వేస్తున్నా అంట. ఫస్ట్ ఎక్స్ అనేతోడు రిక్వైర్డ్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్ హ్యాస్ పర్ సెక్షన్ 44AA ప్రకారంగా ఫర్ ద ప్రీవియస్ ఇయర్. ఈ ఎందుకంటే అతని యొక్క టర్న్ ఓవర్ అనేది ఎక్సీడింగ్ 25 lakhs ఉంది ప్రీవియస్ ఇయర్ 23-24 ప్రకారంగా చూసుకుంటే. ప్రీవియస్ ఇయర్ 23-24 ఎక్సీడింగ్ 25 lakhs ఉంది. ఈ ఈజ్ ఆల్సో హ్యావ్ టు గెట్ దెమ్ ఆడిటెడ్ అండర్ సెక్షన్ 44AB. అతను ఎందుకు గ్రాస్ సేల్స్ అనేది ఎక్సీడ్ అయిపోయింది 1 crore కరెంట్ ఇయర్లో చూసుకుంటే. గ్రాస్ సేల్ 1 crore ఎక్సీడ్ అయిపోయింది. సో ప్రీవియస్ ఇయర్ 25 lakhs మించింది కాబట్టి ఈ ఇయర్ నేను బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేయాలి. కరెంట్ ఇయర్ ఎక్సీడింగ్ 1 crore ఉంది కాబట్టి నేను ట్యాక్స్ అయిపోవాలి. అండ్ ఇతను ఈ రెండు చేయకుంటే లయబుల్ టు పే పెనాల్టీ అండర్ సెక్షన్ 271A ఫర్ నాట్ మెయింటైనింగ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ యాజ్ పర్ సెక్షన్ 44AA. అకార్డింగ్ టు ద యాక్షన్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్ ఆఫ్ లెవింగ్ పెనాల్టీ 25,000 is correct. But however, where the books of account have not maintained, there cannot be a question of getting them audited. బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేయలేదురా బాబు అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేయడానికి పెనాల్టీ చేస్తున్నావు. బుక్స్ ఆఫ్ అకౌంట్సే లేనుకుంటే ఆడిట్ ఎట్లా చేస్తారు? కాదు కదా. సపోజ్ ఆడిట్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ పర్పస్. Suppose and such when admittedly X has not maintained books of account, he cannot obviously get audit done. బుక్స్ మెయింటైన్ చేయలే అందుకే పెనాల్టీ వేసినావు, ఓకే. మళ్ళీ దానిని ఆడిట్ చేయాలంటే ఆడిట్ చేయడానికి బుక్స్ ఉన్నాడు కదా ఫస్ట్. గోతి హైకోర్ట్ వాజ్ హెల్డ్ దట్ వెన్ ఏ పర్సన్ కమిట్స్ an offense by not maintaining books of accounts has contemplated by section 44AA, the offense is complete and after there can be no possibility of any offense as contemplated by section 44AB, and therefore imposing penalty of 271B is erroneous. Therefore, in this case, assessing officer is not justified in levying penalty under section 271B కింద పెనాల్టీ వేసేది లేదు. అది సెకండ్ క్వశ్చన్. తర్వాత 8th క్వశ్చన్ అంట ఇంపార్టెంట్. 8 ఓకే. What would be the penalty leviable under section 270A in case of following cases? If none of the additions or disallowances made in the assessment or reassessment qualify under section 270A(6) and reported under reported income, ఇది మిస్ రిపోర్టింగ్ కాదు, అండర్ రిపోర్టింగ్ తీసుకున్నాము. యాజ్ పర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్నిచ్ చేసినాము 35. బీటా కంపెనీ 12 lakhs, కంపెనీ ఇది ఫమ్, ఇది కంపెనీ ఇది, ఓకే. డిటర్మైన్ అండర్ సెక్షన్ 43(1), ఇది ఏమంటారు, ఇంటిమేషన్ ఇస్తారు కదా. ఇంటిమేషన్లో వీళ్ళు 45 lakhs అంటున్నారు. అబ్బో 12 lakhs కాదు నీ లాస్, 6 lakhs నీ లాస్. తర్వాత 143(3), దాని తర్వాత అసెస్మెంట్ చేసినది 62 lakhs బాబు, నీ లాస్ 2 lakhs బాబు. మళ్ళీ రీఅసెస్ చేసినారు 147 కింద. ఇప్పుడు టోటల్ టర్న్ ఓవర్ ఆఫ్ బీటా లిమిటెడ్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24, దీనికి సంబంధించి కంపెనీ కాబట్టి 430, అంటే గ్రేటర్ దెన్ 400 ఉంది కాబట్టి అది కన్సెషన్ రేట్ తీసుకోవడానికి రాదు, 30% రేట్ తీసుకోవాల్సిందే. ఇగ్నోర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 115 నౌ పెనాల్టీ అండర్ సెక్షన్ 270A ఇన్ కేస్ మిస్టర్ ఆల్ఫా ఏ రెసిడెంట్ ఫమ్ కాబట్టి, అండ్ ఆల్ఫా ఫమ్ కాబట్టి డైరెక్ట్ 30% ట్యాక్స్ రేట్ ఉంటుంది.
డీమ్ టు హ్యావ్ బీన్ రిపోర్టెడ్. ఇక్కడ ఈ సెక్షన్ కంటే ఈ సెక్షన్ 143 143 1 ఉన్నప్పుడు పెనాల్టీ వస్తుంది. 147 143 3 ఉన్నప్పుడు పెనాల్టీ వస్తుంది. నెక్స్ట్ పెనాల్టీ ఈజ్ లెవెబుల్ అండర్ సెక్షన్ 270A ఆఫ్ అండర్ రిపోర్టింగ్ ఇన్కమ్. ఇట్లా కంప్యూటేషన్ ఆఫ్ పెనాల్టీ లెవెబుల్ అండర్ సెక్షన్ 270A. అసెస్మెంట్ 143(3) అని చెప్తాను. అంటే ఫస్ట్ డైరెక్ట్ ఇక్కడ వచ్చేయాల. దాని ప్రకారం ఇన్కమ్ ఎంత చెప్పినా ఇక్కడ 62 lakhs. సో 62 lakhs తీసుకోవాలి. తర్వాత ఆల్రెడీ నువ్వు ఎంత డిస్క్లోజ్ చేసినావు, 45 lakhs డిటర్మైన్ చేసినా కదా వాళ్ళు. సో 45 lakhs, 17 lakhs తక్కువ చూపించినావు. ఇప్పుడు అండర్ రిపోర్టింగ్ 17 lakhs కాబట్టి మొత్తం 62 lakhsకి ట్యాక్స్ చేస్తే అంత వస్తుందో చూడు. సో 45 + 17 62 lakhsకి పమ్ము కాబట్టి డైరెక్ట్ 30% ప్లస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ప్లస్ 1934. నువ్వు చూపించిన ఎంత 45 మీద చూపించినావు అంటే ఇంత పే చేసినావు. సో ఇంత పేజబుల్ ఉంది. సో దీని మీద 50% నువ్వు ఇప్పుడు పెనాల్టీ పే చేయాలి. నెక్స్ట్ దాని తర్వాత 147 కింద లాస్ట్ది 81 lakhs 62కి నువ్వు ఆల్రెడీ పే చేసిన పైన ప్రకారంగా 81కి పే చేయాలి యాక్చువల్గా. సో 81కి ట్యాక్స్ ఎంత క్యాలిక్యులేషన్ చేయి. తర్వాత 62కి నువ్వు ఎంత పే చేసినావో తీసేయి. సో దీని మీద 50% పెనాల్టీ వేయాలి. ఏది ఇది అండర్ రిపోర్టింగ్ కాబట్టి. ఒకవేళ మిస్ రిపోర్టింగ్ అంటే 200% ఆఫ్ పెనాల్టీ పడుతుంది. నెక్స్ట్ పెనాల్టీ లివబుల్ 270A ఇన్ కేస్ ఆఫ్ బీటా కంపెనీ, ఇండియన్ కంపెనీ. అది అండర్ రిపోర్టింగ్ చేసింది. అండ్ సేమ్ 143 రెడ్యూసింగ్ లాస్ ప్రొసీడింగ్ 143(1) అండ్ రీఅసెస్మెంట్ 147 ఎఫెక్ట్ కన్వర్టింగ్ లాస్ ఇంటూ ఇన్కమ్ 143(3) ప్రకారంగా. అండర్ రిపోర్టింగ్ ఎట్లుందా అంటే ఫస్ట్ 2 lakhs నువ్వు చూపించాల్సినది. బట్ నువ్వు 6 lakhs క్లెయిమ్ చేసినావు, ఎక్సెస్ 4 lakhs క్లెయిమ్ చేసినావు. సో 4 lakhsకి ఇప్పుడు ట్యాక్స్ కట్టు 30% ప్లస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ 124,800 డైరెక్ట్ ఇంత ట్యాక్స్ కట్టేస్తే అయిపోయా. అంటే దీని మీద 50% పెనాల్టీ. తర్వాత నెక్స్ట్ అండర్ రిపోర్టింగ్ ఆఫ్ ఇన్కమ్. నువ్వు ఎంత క్లెయిమ్ చేసినావు, 2 lakhs క్లెయిమ్ చేసినావు. యాక్చువల్గా క్లెయిమ్ అంతనా అంటే కాదు, క్లెయిమ్ చేయాల్సినది ప్రాఫిట్ ఉంది. 6 lakhs ప్రాఫిట్ ఉంటే 2 lakhs నువ్వు క్లెయిమ్ చేసినావు అంటే ఆ అమౌంట్ టోటల్ యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందో చూసుకో. దాని మీద లాస్ లేదు. లాస్కి నువ్వు ఆల్రెడీ ఇది చేసింటావు, డిడక్షన్ క్లెయిమ్ చేసింటావు కాబట్టి యాడ్ బ్యాక్ చేసుకుని 8 lakhs పైన 30%. 8 3 24, 2,40,000 ప్లస్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ 2,49,000. ఇక్కడ 8 lakhs ఎందుకు తీసుకున్నాం అంటే 2 lakhs మీద నువ్వు డిడక్ట్ చేసుకుంటావు. యాక్చువల్గా డిడక్ట్ చేయకూడదు కాబట్టి యాడ్ బ్యాక్ చేస్తున్నా. 6 lakhs ఇప్పుడు నేను చేయాలి కాబట్టి చేస్తున్నా. సో దీని మీద ట్యాక్స్ అమౌంట్ మీద 50% పెనాల్టీ పే చేయాలి. అది 8-1. నెక్స్ట్ 9-1 అంటారు. Mrs. ABC LLP file its return of income for assessment year 25-26, declaring total income of 18 lakhs on 2nd October 2025. On processing of return, the total income determined under section 143(1) was 22 lakhs. After dissolving claim for reduction under section 10A of account of late furnishing of return income, తర్వాత స్క్రూటినీ జరిగింది. అసెసింగ్ ఆఫీసర్ అడిషన్స్ చేసినాడు మళ్ళీ అండ్ అసెస్మెంట్ ఆర్డర్కి for 35 lakhs చేసినాడు దాన్ని. లేటర్ అసెసింగ్ ఆఫీసర్ నోటీస్ సర్టెన్ ఇన్కమ్ ఎస్కేప్ అసెస్మెంట్ ఫైనల్గా 42 lakhsకి వచ్చింది. సో వీళ్ళు 42, ఇక్కడ 35, ఇక్కడ 22 యాక్చువల్గా ఫైల్ చేసినది 18కి సంబంధించి. తర్వాత కన్సిడరింగ్ దట్ నన్ ఆఫ్ ద అడిషన్స్ దీస్ అలవెన్స్ మేడ్ ఇన్ ద అసెస్మెంట్ ఆర్ రీఅసెస్మెంట్ above qualified 270A(6), compute the amount of penalty liable under section 270A of Income Tax Act at the time of assessment 143(3) and at other time of reassessment. Assume under reporting జరిగినట్టు, నాట్ మిస్ రిపోర్టింగ్. అండర్ రిపోర్టింగ్ జరిగిన మిస్ రిపోర్టింగ్ కాదు. సో 143(3) ఇక్కడ ఎక్సీడింగ్ ఉంది 143(1) ప్రకారంగా. 147 ఎక్సీడింగ్ ఉంది 143 కింద. ఫస్ట్ అండర్ రిపోర్టింగ్ టోటల్ ఇన్కమ్ ఎంత అసెట్ చేసినావు 35 lakhs. నువ్వెంత చూపించుకున్నావు 22 lakhs, 13 lakhs తక్కువ చూపించినావు. ఇప్పుడు మొత్తం ట్యాక్స్ కలిపి చేయి చూడు. ఆల్రెడీ నువ్వు చూపించినవి తీసేయి, ఇంత వస్తుంది ట్యాక్స్. దీని మీద 50% పెనాల్టీ పే చేసేసేయి. సో 50% పెనాల్టీ పే చేసేయి. తర్వాత 42 ఆల్రెడీ నువ్వు ఇక్కడ 42 22 lakhs 35 lakhs. 35 lakhsకి రెడీ ఉన్నావు 35 lakhsకి, కానీ చూపించాల్సిన ఎంత 42, 7 lakhs ఎక్సెస్. సో టోటల్ అమౌంట్ పెనాల్టీ కట్టాల్సిన ఎంత కట్టినది ఎంత ఇంత అమౌంట్ ఉంది. 50% ఇప్పుడు
పెనాల్టీగా పే చేయాలి. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 9 to 1. సో బ్లాక్ మనీ యాక్ట్ నెక్స్ట్ దాంట్లో చూద్దాం రండి.